హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 7 అవుతా ఉంది. ఇంకేమదా వెళ్తున్నాం మరి, జాగ్రత్త. మేము పని కనుక్కొని ఇటు వస్తాంలే, ఇటు వచ్చి మళ్ళీ వెళ్తాం. ఇంక మనం పని కనుక్కోవడానికి వచ్చినప్పుడు అప్పటికి సాయంత్రం అయిపోయి మేస్త్రోళ్ళు రేపు పొద్దున్న రమ్మన్నారు మాకు తెలిసిన మేస్త్రోళ్ళు ఉంటే. అందుకని చెప్పేసి ఇంకా నైట్ ఇక్కడ స్టే చేసి ఇప్పుడు మార్నింగ్ బయలుదేరుతున్నాం. పోయి విజయవాడలో మీరు భాష మేస్త్రి వాళ్ళని తెలిసిన ఉన్నారు కదా, ఆయన దగ్గర పోయి మాట్లాడుతున్నాలే. అటను ఇటు అమరావతికి వెళ్ళి కూడా తెలిసిన ఉన్నారు. మనం అక్కడికి వచ్చే లేదు, రొంపిచర్ల ఏ ఊరు, చెక్కల వాళ్ళ కూతురుని ఇచ్చింది ఏ ఊరు, మనం కొండమట్లలో పని చేసాం ఒక బిల్డింగ్. ఆయన ఇక్కడ చేస్తున్నాంట అమరావతిలో, అక్కడ పని ఉందంట, అడుగులు లెక్క చేద్దాం రా నాని అని చెప్పేసి నాన్న ఫోన్ చేసి ఇప్పుడే మాట్లాడుతాను. ఏటైతే అది కుదిరితే మాట్లాడుకొని చేస్తాం మరి. నేను జాతకుండా మరి అమరావతి ఇటు దగ్గర అంటే ఈ రూట్ని ఉండవేల రూట్ కదా, రాద్దాను కదా అటు మళ్ళీ వచ్చి అన్నం తిని చిన్నగా బయలుదేరాలండి. సరేలే, ఇంటికి వస్తారు. నేను ఒకడికి ముందు వస్తా అడిగి, నేను మధ్యాహ్నం కల్లా వస్తానులే. మళ్ళీ అదే ఇదిగా నువ్వు వచ్చిన టయానికి వస్తాం. నేను పొద్దున పోయి చెప్పలేము, అటు నుంచి అటు పోతాం. లేకపోతే రాండి వచ్చి అటు అది ఆడ పోయి పోండి. నువ్వు వెళ్ళి పనికి వెళ్ళా టీ అని పెట్టుకో కదా. ఏరా మంచిలే తమ్మునే, దేవనా మంచిలు తీసుకురాలేదా? సరే టీ నీళ్ళు తాగుతాను, నీళ్ళు తాగే తాగుతాలే. తాగలేకపోతే నువ్వు అవన్నీ ఏ కాక పసపస నవ్వులుతున్నా రౌడీలాగా. అదేలే, సరే దేనా మేము వెళ్తున్నాం మరి. మేము వస్తే మధ్యాహ్నం కాలం రావచ్చులే. మళ్ళీ బట్టలు ఏమన్నా ఉండి ఉతకాల్సినవి పిండేశారుగా. వండారా అన్నం కూరలు అయినాయా? ఇప్పుడు టిఫిన్లు చేస్తారు కదా. సరేనండి, త్వరగా ఇంకా ప్రేయర్ చేసేసుకొని మా చిన్నంతో ప్రార్థన చేయించుకొని బయలుదేరుతాము. ఇంకా పని కుదరాలని చెప్పేసి. మరి కండవ తీసుకున్నావు అంటనా? కండవ జాగ్రత్త ప్రార్థన చేసుకుని రాబో. మర్చిపోయి మా తమ్ముడు ప్రార్థన చేసి మంచి పని చిక్కాలని చెప్పేసి చేస్తారు. ప్రార్థన మర్చిపోతే ఏ పని అవ్వదు. ఇంక నేను రాత్రి అక్కడ స్టే చేశాను, నిద్రపోవడం మంచం వేసుకొని. ఇంకా మా అమ్మ వాళ్ళు ఇక్కడ పడుకున్నారు, మా చిన్నమ్మ అందరూ. సరే జాగ్రత్త మీరు. పప్పు వండుకున్నావా? ఇక్కడ భవానీపురంలో నాడే పెళ్ళిపోవడం ఆటో నగరు రేపు అంత దూరం పోయే పోదు. ఏడ భవానీపురంలో ఇవాళ పోయి వచ్చినట్టు పోయేది అయితే అంత దూరం పోయి కూడా అంటే ఏడన్నా అనుకుంటున్నావు. ఏంది నీకు ఏమన్నా? అది విజయవాడలో కాదంట, దూరం అంట. ఏంటి అది? జాగ్రత్త మరి, ఫోన్ చేస్తారు. మధ్యాహ్నం రండి, అన్నం తిని పోదురు కానీ. అలాగే సరే సరే.
జాగ్రత్తమ్మా. జాగ్రత్తమా. ఆడ పోయి అమరావతికి వెళ్ళా. మంచి రేట్ అయ్యాయి తేడా అమరావతి మంచి రేటు. అక్కడే అట్లా చూసుకుంటే అదే చూడలేదు. ఇది తీసేసరికి పోయింది అది. ఏడే ఉంది. సరేపా నెక్స్ట్ వచ్చేది కదా అది. ముందు ఇవన్నీ చూసాం. ఓకేనండి, మనం అయితే గన్నవరం దగ్గరలోకి వచ్చాము. ఇంకా రాగానే ఆ బిల్డింగ్ కనబడుతుంది సార్ పెద్దది. దాని వాటి పక్క కింద వెంచర్లు నడుస్తూ ఉన్నాయి అన్నమాట. 3 ఫ్లోర్లు అయితే అక్కడ మాట్లాడుకొని రావడం జరిగింది. మేస్త్రి ఒక గంటకి రమ్మన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా బయలుదేరాం. ఇంకా ఇంతవరకు ఏం తినలేదు. అంతా టిఫిన్ చేయడానికి వచ్చామన్నమాట. ఇంకా మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఉంది ఎక్కడ అంటే కేసరపల్లిలో ఉన్నాము మనం ఎగ్జాక్ట్గా. ఇంకా ఈ కేసరపల్లి దగ్గరలో మనకి ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకా ఇంత దూరం వచ్చాం కదా, ఎయిర్పోర్ట్ ఎప్పుడు చూడలేదు. పోయి చూసినట్టు ఉంటుంది. ముందు పని మాట్లాడుకొని తర్వాత ఎయిర్పోర్ట్ చూద్దాం. మరి ముందు టిఫిన్ చేద్దాం, ఫుల్ ఆకలి అవుతుంది. మా మొహం కడుతుంది. ఓకేనండి, ఇంకా బోండా ఒకటి, గ్యార ఒకటి, ఇడ్లీ 2 ఇది సరిపోతాయి. ఇది తీసుకున్నాను అనమాట. త్వరగా టిఫిన్ చేసేసి మళ్ళీ పని దగ్గరికి వెళ్ళి కొంచెం మాట్లాడే పని ఉందన్నమాట. అది చూసుకొని ఎయిర్పోర్ట్ కాడికి వెళ్ళి చూసొద్దాం. సరేనా? ఓకేనండి, ఇంకా విజయవాడ విమానాశ్రయం దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ అంటారు చూసారా, అదే ఇది. ఇక్కడ ఇంకా టికెట్లు బుక్ చేసుకొని కూర్చున్నారు టూరిస్టులు. ఇంకా లోనికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కడానికి. చూడడానికి చాలా బాగుంది. మన విమానం ఏం చూడాలంటే ఇటు కాదంట, ఇటు వెళ్ళలేదంట లోనికి. అటు నుంచి వేరే రోడ్డు ఉందంట, అటు వెళ్ళాలంట. తెలియదు. ఇక్కడ ఇంకా టికెట్ మనం బుక్ చేసుకోవచ్చు అనుకుంటా. వెళ్ళి బాయ్ చదువుతున్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ బంధువులు వస్తారు కదండి. వాళ్ళు వెళ్ళేది ఫ్యామిలీ అయితే వాళ్ళతో పాటు చూడడానికి వస్తారు చూసారా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అంటే ఇది వెళ్ళటం మన ట్రైన్లో కానీ బస్సులో కానీ పంపించడం కాదు కదా, ఇంక వేరే దేశాలు దాటిపోవాలి కాబట్టి పంపించేటప్పుడు కొంత గొప్ప బాధ ఉంటుంది. ఓకేనండి, ఇంక విజయవాడలో ఉంటున్న మా మహేంద్రబాబు దగ్గరికి, మా తమ్ముడి దగ్గరికి వచ్చామన్నమాట. ఇప్పుడు టైం చేసి ఇంకా మిట్ట మధ్యాహ్నం 2:30 మధ్యలో అవుతా ఉంది. ఉదయం ఎప్పుడో గన్నవరం బయలుదేరాం పని కోసం అని మాట్లాడుకోవడానికి. ఇంకా పని అయితే కుదిరి మళ్ళీ ఇటు రిటర్న్ వచ్చేసరికి ఎండ దెబ్బ తగిలి ఇటు వచ్చామన్నమాట. మళ్ళీ సాయంత్రానికి మన ఊరు వెళ్ళిపోవాలి వెహికల్ వినకొండ దగ్గర. ఇంకా ఈ లోపల ఇటు ఎక్కడన్నా ఒక అరగంట కానీ ఒక గంట కానీ రెస్ట్ తీసుకొని బయలుదేరొచ్చు అని చెప్పేసి ఇటు వచ్చామన్నమాట. కూర్చొని మాట్లాడే ఓపిక కూడా లేదు. ఇప్పుడే అక్క మా అన్నలు వచ్చారని చెప్పేసి మహేంద్రబాబు వాటర్ బాటిల్ 20 రూపాయలది బొబ్బుల్ క్యాన్ కూలింగ్ వాటర్ తీస్తారంటే ఈ 15 రూపాయలు పెట్టి మా నాన్నగా ఒకటి తీసుకొచ్చాడు. ఏమనాలి అంటే అట్లా ఆమ్లెట్ వేయడం కూడా అవుతుంది.
అరే మహేంద్ర బాగా చేస్తున్నారు ఆమ్లెట్. లో ఫ్లేమ్లో పెట్టు, మారుతుంది. గుడ్లు ఎప్పుడు పగలు కొట్టారు, ఎప్పుడు తీసుకొచ్చారు? వడ్డించుకోదా మా నాన్న ఆకలి అవుతున్నాడేమో. ఇపో మరి నాన్నకి లేనా కన్ను తిందని అన్నా. ముందు ముద్ద అన్న తిందులే, ఆమ్లెట్ వేసింది ముద్ద తిందని. లే సాంబార్ చేసింది. ఇప్పుడు తిన్నంటలే. నువ్వు తిన్నావు మరి అన్న మైందా? ఎప్పుడు తిన్నా? సరే సరేనండి. ఉదయం ఎప్పుడు 2 బోండాలు, గ్యార ఒకటి, దోశ ఒకటి తిన్నాము 10:30కి. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. కడుపు అయితే కాలిపోతుంది అన్నమాట. కడుపులో ఏం లేక, మనకి ఏం లేకపోతే మైండ్ పని చేయదు. ఇదిగో చింతచారు, తర్వాత గోడు చిక్కుళ్ళ కూర, ఇదేమో చట్నీ అనుకుంటా. దీవెన గంట తీసుకురామ్మా, కర్రీ వేద్దుని. ఈ తెగ ఒక్కది ఎత్తుంది. ఇది రేకుల సెట్ అయ్యేసరికి కానీ అది వద్దులే కర్రీ. సరిపోతుంది. పచ్చడి దారా తిందా నువ్వు కూడా. ఎప్పుడు తినండి ఏమన్నా టిఫిన్ అయ్యాక మీరు చేసిందని చెప్పింది. సరే సరే మరి మేము సాయంత్రానికి వెళ్తున్నాం, వస్తాను కూడా.